దేవుని సేవకులైన కొద్దిమంది ఆత్మవరములను తమ గొప్ప కోసం వాడుకుంటూ ఉంటారు. అది స్వస్థత వరమైన, అద్భుతములు చేసే వరమైన, గిఫ్ట్స్ ఆఫ్ రెవల్యూషన్ దేవుడు బయలుపరిచే వరాలైనా కేవలము తమ గొప్ప కోసం, తమ ప్రాముఖ్యత కోసం, తమ ప్రాబల్యత కోసం వాడుకుంటారు. అది అత్యంత ప్రమాదకరమైందండి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట అన్నాడు. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. పౌలు ద్వారా దేవుడు గొప్ప స్వస్థతలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు, చచ్చిపోయిన వాళ్ళు లేచారు, ఆత్మవరాలు కలిగిన వ్యక్తి. అయితే పౌలు అంటున్నాడు, ఈ వరాలు నాకు ఎలా కలిగాయి అంటే అనేకుల ప్రార్థన ద్వారా అంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు అనేకులు ఆ వరాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. ఈరోజు టీడీ ప్రసన్న కుమార్ అనేటువంటి నన్ను దేవుడు స్వస్థత పరిచర్లో వాడుకుంటున్నాడు, అద్భుతముల పరిచర్యలో వాడుకుంటున్నాడు. అయితే అది నా గొప్పతనం కాదు, దేవుని కృప. అందుకే అది కృపావరం. రెండవదిగా అనేకుల ప్రార్థనల ద్వారా, అంతే కదండి. మూడవదిగా ఈ వరములను బట్టి ఎందరో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవా, ఈ వరం ఇచ్చినందుకు నీకు వందనాలు అని కృతజ్ఞతలు చెల్లించేదానికే కానీ ఒక సేవకుని గొప్పతనము కొరకు కాదు. మరి సేవకులు ఈ సంగతి గుర్తిస్తే, విశ్వాసులు కూడా ఈ సంగతి గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎంత బాగుంటుంది. ఆయనకే మహిమ కలుగుగాక. ఆమేన్.